ఈ తమ్ముడు ఒక పాట అంటది, ఈ అమ్మ ఒక పాట అంటది, ఏం పదవాలో చెప్పండి. ఇక్కడైతే ఏమైనా పాడుకుంటే మన అమలు గురించి పాడుకోవాలి, మన విలువ గురించి పాడుకోవాలని నేను వేరే ఏం పదవాలి చెప్పండి. మీరు అందుకు నేను అనుకుంటాను. అన్న మీరు ఎంత మంచోడు, అన్న గురించి పాడాలి. నేను ఇంకేదైనా పాట అడుగుతారేమో ఎదుగుతుందో చెక్ చేద్దామని నేను యాక్చువల్గా అదే పాట పాడాలి. నేను ఎక్కడ చూసినా కృష్ణుల గురించి చెప్పకుండా, కృష్ణుల గురించి పాట పాడకుండా ముగించను. కానీ ఈ సభలో నేను నిర్ణయించుకుని వచ్చిన పాడాలా వద్దా అని ఆలోచించినప్పుడు ఇక్కడ 11 మంది చూసిన తర్వాత నాకు పాడాలనిపించింది. అదిగా పాడలేదు. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి, అన్నకంటే మన పెద్దదికి ఎవరు లేదు కాబట్టి, వాళ్ళంతా కూడా అన్న సంకల్పం కోసం, అన్న సంకల్పానికి శ్వాసం కోసం కాబట్టి వాళ్ళ ఆత్మ కూడా సాధించాలని కోరుకుంటూ, మీరు కోరుకున్న కోరికని కన్నా ముందుకు తీసుకుపోతారు తెలియజేస్తూ, ఒక్కడు ఒక్కడు అన్నమంద కృష్ణుడు, ఒక్కడే ఒక్కడు అందరి వీరుడు, ఒక్కడే ఒక్కడు శివుడు నటించు వీరుడు, పట్టించినోడు చిరుమై ఒక్కడునికి తుఫాను వల ఎదిగినోడు, అసమాన తలలను సునామీ వల ఉంచినోడు, లెక్కలేని రాబందుల లెక్కలు తెగనరిగినేడు, జాంబవంతుడు. మీరు గట్టిగా కోరుకోవాలండి. ఈ పాట మన జాతికి అంతం. ఈ పాట కృష్ణన్న పోరాటానికి కాదు. కృష్ణన్న లాగా ఎక్కడ పదవి ఆశించకుండా, కృష్ణన్న లాగా ఎక్కడ మూటలు ఆశించకుండా, కృష్ణన్న లాగా దారిలో సూట్ ఎత్తుకోకుండా ఉన్న నాయకులు చూపెట్టగలుగుతారు. చూపెట్టగలుగుతారు సమాజం. చూపెట్టలేదు కాబట్టి సమాజం మొత్తం కుడి మనువాదులనిరించిన మరో జాంబవంతుడు, అహంకార కోటలను కూల్చిన హనుమంతుడు, రాజ్యంలో రాజీపడి ఏనాడు బ్రతకనోడు, తనెత్తుకు బతుకుటలో నింగి తనకు సాటిరాదు, కులపోడు పలు రకాల రాజ్యాంగం రచించాడు, జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు అందరి ఆత్మీయుడు, ఒక్కడే ఒక్కడు అందరి ఆత్మీయుడు, ఒక్కడే ఒక్కడు నడిచు సూర్యుడు. కరెక్టే పాడినా నడిచే సూర్యుడు అని నేను బాగా గుర్తు పెట్టుకోండి. మామూలుగా వెలుతురు ఎక్కడుంటే అక్కడికి పోవచ్చు, వెలుతురు ఎక్కడుంటే అక్కడికి పోవడం మన మానవ జాతి అలవాటు. కానీ వెలుగు ఎక్కడ అవసరం
ఊడు కృష్ణ అలవాటు